ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి షర్మిలమ్మ గారు, అది హిందువుల ఆస్తి, హిందువుల కొరికే ఏదైతే దేవాలయంలో వచ్చేటువంటి ఉండి ఆదాయం ఉందో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు, సనాతన ధర్మ ప్రచారం కొరకు, దేవాలయ అభివృద్ధి కొరకు, దేవాలయ నిర్మాణ కొరకు, దేవాలయ జీర్ణోద్ధరణ కొరకు, అర్చక తరగతుల కొరకు, గోశాల నిర్మాణ కొరకు, గోకులాల నిర్మాణ కొరకు, అలాగే వేద పాఠశాల నిర్మాణాల కొరకు కూడా ఉపయోగించాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అరొకరు వాళ్ళు చేస్తున్నారు కదా, చేసే వాళ్ళని చేయనండి. ఇప్పుడేంటి మీకు బాధ? అది కూడా చేయకూడదు. ఇది ఒక మతానికి ఇప్పుడు మేము గతంలో మేము క్రైస్తవ ప్రభుత్వంలో ఉన్నామా, లేదంటే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము బాధపడేసి ఇప్పుడు ఏదో హిందుత్వం కోసము అరొకరు ఆలోచించేటువంటి ఒక ప్రభుత్వం వచ్చింది కదా అనేసి మేము సంతోషపడే లోపే మళ్ళీ మీరు ఇలాంటివంటి స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రజలని గందరగోళానికి గురి చేయకండి. ఎందుకనంటే మీ స్టేట్మెంట్ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది మాకైతే. ఓకేనా షర్మిల గారు, మన హిందూ బంధువులారా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు షర్మిలమ్మ గారు మనకి ఏం చెప్తున్నారంటే మన దేవాలయాలని హిందువులకి ఇచ్చేయననేటువంటి ఇండైరెక్ట్గా చెప్తుంది. మేము కనుక ప్రభుత్వాలు కనుక పెట్టుకుంటే మేము సంక్షేమ పథకాలకే వాడతాము, హిందువులకి మేము వాడము అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తను షర్మిలమ్మ గారు. అంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా మన దేవాలయ సొమ్మును వాళ్ళ యొక్క ప్రభుత్వ ఖర్చులకే ఉపయోగించుకుంటారు, కానీ హిందువులకి అనేటువంటిది ఉపయోగించుకోరనేటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇస్తుంది. కాంగ్రెస్ అజెండా ఇదే అనేటువంటి తను నొక్కి చెప్తుంది. కనుక మనము కూడా నెక్స్ట్ టైంలో కూడా మనం నొక్కి కూడా మన హిందుత్వవాదానికి మనం చెప్పగలుగుతామనేది కూడా మేము కూడా చెప్తున్నామమ్మా. ఇది ఒక సనాతనవాదిగా, హిందుత్వవాదిగా నేను ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాను తల్లి షర్మిలమ్మ గారు. మీరు ఈ 5,000 దేవాలయాన్ని మీరు ఆపలేరనేటువంటి మేము నీకు మరోమారు చెబుతూ, మీరు ఇంకా ఏమైనా ఉంటే ప్రజలకి సమాజం కొరకు మతతత్వ రాజకీయాలు కాకోకుండా రాజకీయాన్ని రాజకీయంగా చేసేసి మీరు రాజకీయ నాయకుడిగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం తల్లి. మీకు బలంగా మీరు నమ్మినటువంటి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర.